ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. నేను నాగశ్రీ. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. ఇందిరాగాంధీ స్టేడియంలో జాతీయ జెండాను ఎగురవేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. గత 5 ఏళ్లలో దెబ్బతిన్న ఏపీ బ్రాండ్ను తిరిగి తెస్తామని వ్యాఖ్య. కాకినాడలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వైసీపీ హయాంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆరోపణ. గుంటూరులో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన మంత్రి నారా లోకేష్. స్వాతంత్ర్యం కోసం గుంటూరు జిల్లా వాసులు చాలా మంది ప్రాణాలు కోల్పోయారని వ్యాఖ్య. ఇక డీటెయిల్స్ చూస్తే, దేశంలోని తెలుగు వారంతా ఒకే రాష్ట్రంగా కలిసి ఉండాలని కలలు కన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 1946లోనే విశాలాంధ్ర ఉద్యమం కోసం పోరాడమని గుర్తు చేసుకున్నారు. పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగంతో కర్నూలు రాజధానిగా 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన వేడుకల్లో మువ్వెన్నెల జెండాను ఎగురవేశారు. అనంతరం పోలీసుల నుండి చంద్రబాబు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సీఎం ప్రసంగించారు. ఏపీ ప్రజలకు మళ్లీ 5 ఏళ్ల తర్వాత స్వాతంత్ర్యం లభించినట్లయిందని చంద్రబాబు పేర్కొన్నారు. 1956 నవంబర్ 1న హైదరాబాద్ రాజధానిగా మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏపీ ఏర్పడిందని తెలిపారు. 2014లో రాష్ట్ర విభజనతో తెలుగు ప్రజలకు 2 రాష్ట్రాలు ఏర్పడ్డాయన్న సీఎం, విభజనతో ఏర్పడిన నవ్యాంధ్రకు రాజధాని లేని పరిస్థితుల్లో నాడు పాలన సాగించామని పేర్కొన్నారు. తమ అనుభవం, ప్రజల సహకారంతో, కష్టపడే తత్వంతో కొద్ది కాలంలోనే నిలదొక్కున్నామన్నారు. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు రూపకల్పన చేసి వేగంగా ముందుకెళ్లామన్న చంద్రబాబు, దేశంలో ఎవరూ ఊహించిన విధంగా సంస్కరణలతో 13.5% వృద్ధి రేటుతో నిలిచామని గుర్తు చేసుకున్నారు. 120కి పైగా సంక్షేమ పథకాలతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచామని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ప్రథమంగా నిలిచామని వెల్లడించారు. 1956 నవంబర్ 1వ తేదీన హైదరాబాద్ రాజధానిగా మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేశారు. అనంతర పరిణామాలతో 2014లో రాష్ట్ర విభజనతో తెలుగు ప్రజలు 2 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఇలా 60 ఏళ్లలో జరిగిన పరిణామాలతో ప్రతిసారి సవాళ్లతో రాష్ట్రం ప్రయాణం సాగింది. విభజనతో ఏర్పడిన నవ్యాంధ్రకు రాజధాని కూడా లేని పరిస్థితిలో నాడు పాలన ప్రారంభించాం. ఎక్కడ కూర్చుని పని చేయాలో కూడా తెలియనటువంటి అనిశ్చిత పరిస్థితి నుంచి పాలన మొదలుపెట్టి ప్రభుత్వాన్ని పట్టాలు ఎక్కించాం. మాకున్న అనుభవం, ప్రజల సహకారం, కష్టపడే తత్వంతో కొద్ది కాలంలోనూ నిలదొక్కున్నాం. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు రూపకల్పన చేసుకుని వేగంగా ముందుకు సాగాం. దేశంలో ఎవరూ ఊహించిన విధంగా సంస్కరణలతో, సమర్థవంతమైన నిర్ణయాలతో, సరికొత్త పాలసీలతో 13.5% వృద్ధి రేటుతో దేశంలో టాప్ 3 రాష్ట్రాల్లో ఒకటిగా సగర్వంగా నిలబడ్డాం. 120కి పైగా సంక్షేమ పథకాలతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ప్రథమంగా నిలిచాం. 16 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకుని దేశం దృష్టి ఆకర్షించాం. 14-19 కాలంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అనూహ్యంగా దూసుకుపోయింది. దేశంలో నాడు ఆంధ్రప్రదేశ్ ఒక పెద్ద బ్రాండ్గా ఆవిష్కృతమైంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు గత వైసీపీ ప్రభుత్వంలో పూర్తిగా క్షీణించాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. శాంతి భద్రతలు లేకపోతే రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి ఎవరూ ముందుకు రారన్నారు. అందుకే శాంతి భద్రతలను సమర్థవంతంగా నిర్వహించడాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో పవన్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం
ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ రాష్ట్రంలో ఆడపిల్లలు సగటు ప్రజల జోలికి ఎవరు వచ్చినా ఊరుకునేది లేదన్నారు. ఇదే విషయం కలెక్టర్, ఎస్పీల సదస్సులోనూ స్పష్టం చేశామన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా చిన్నాభిన్నం అయిపోయిందని విమర్శించారు. జలజీవన్ మిషన్ ప్రాజెక్టులకు పైపులు వేసి మంచినీటి వసతి ఏర్పాటు చేయలేదన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా ఉంటే గత ప్రభుత్వం రుషికొండ ప్యాలెస్ లాంటి విలాస భవనాలను నిర్మించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం మాటల్లో కాదు చేతల్లో చేసి చూపిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ని చాలా చాలా బలంగా తీసుకుంటాం. ఇక్కడ లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేకపోతే పెట్టుబడులు వచ్చినా కానీ వెనక్కి వెళ్ళిపోతాయి. పెట్టుబడులకి, ఉద్యోగాలకి, రాష్ట్ర అభివృద్ధికి చాలా కీలకం లా అండ్ ఆర్డర్. అన్ని సభల్లో అధికారులందరికీ కలెక్టర్ సదస్సులో ఒకటే చెప్పాం, లా అండ్ ఆర్డర్ చాలా చాలా బలంగా ఉండాలి. ఒక ఆడబిడ్డ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి క్షేమంగా తిరిగి ఇంటికి వెళ్ళాలి. ఆ స్థితిలో ఉండాలని మేము కోరుకుంటా ఉన్నాం. చాలా లా అండ్ ఆర్డర్ మీద చాలా అన్కాంప్రమైజింగ్ యాటిట్యూడ్, అన్కాంప్రమైజింగ్ ధోరణితోటి చాలా బలంగా ముందుకెళ్తున్నాం. ఈ సందర్భంగా మీకు ఒకటే తెలియజేసుకుంటా ఉన్నాం. చిన్నపాటి సంఘటన UPA 2 గవర్నమెంట్ ఉన్నప్పుడు ముజ్ఫర్ నగర్లో ఒక ఆడబిడ్డని, ఒక వర్గానికి చెందిన ఆడబిడ్డని ఇంకొక వర్గం అబ్బాయిలు ఇబ్బందికి గురి చేస్తే వాళ్ళ ఆడబిడ్డ అన్నదమ్ములు వచ్చి గొడవ పెట్టుకుంటే ఎందుకు మా చెల్లిని ఏడిపిస్తున్నారంటే అది మొత్తానికి ఒక కమ్యూనల్ గొడవ అయిపోయింది. కాకినాడ టు రాజమండ్రి దానికి కావాల్సింది 390 కోట్లు. కొన్ని లక్షలాది మంది ఎప్పుడు తిరిగే రోడ్డు. అలాంటి రోడ్ని దృష్టి వదిలేసి, అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ వదిలేసి గత ప్రభుత్వం 640 కోట్ల పైచిలుకుతోటి అక్కడ ఋషికొండలో ప్యాలెస్ నిర్మించుకున్నారు. ఎక్కడ ఈ డబ్బు వెళ్ళిపోతుందో మీకు అర్థమవుతా ఉంది కదా. ఇవన్నీ ఆగాలి. ఇవన్నీ ఆగటానికి మీరందరం కృషి చేశారు. ఈరోజు మా మీద బాధ్యత పెట్టారు. వెంటనే ఈ ADB రోడ్డు కూడా చాలా అత్యంత తొందరలో పూర్తి చేయాలి అని నిర్ణయం తీసుకున్నాం. క్యాబినెట్కి తెలియజేశాం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు తెలియజేశాం. ఈ ADB రోడ్డు కూడా త్వరగా పూర్తి చేసే బాధ్యత ఈ కొత్త ప్రభుత్వం తీసుకుంటుంది. స్వాతంత్ర్యం కోసం గుంటూరు జిల్లా వాసులు చాలా మంది ప్రాణాలు కోల్పోయారని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఈ రోజు వేడుకలు తనకు జీవితం మొత్తం గుర్తుంటుందని వ్యాఖ్యానించారు. దేశం అంటే భక్తి ఉండాలని సూచించారు. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు శాంతి, అహింస అనే ఆయుధాలుగా స్వేచ్ఛను సాధించారని అన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం తెలుగు నేల చాలా కార్యక్రమాలు చేసిందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. గుంటూరు జిల్లా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా లోకేష్ హాజరయ్యారు. జిల్లా పోలీసుల వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ప్రజలు, ప్రజా సంఘాలకు మాట్లాడే స్వేచ్ఛ వచ్చిందని చెప్పారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో అందరి కళ్లలో ఆనందం కనిపిస్తుందని అన్నారు. సీఎం చంద్రబాబు హామీలకు అనవసరమైన ఆంక్షలతో సంక్షేమ పథకాలు కట్ చేయమని వివరించారు. ఏడాదికి 250 పింఛన్ పెంచడం కాదని ఒకేసారి 1000 రూపాయలు తమ ప్రభుత్వంలో పెంచామని గుర్తు చేశారు. చంద్రబాబు ఇచ్చిన 6 పథకాల గ్యారంటీలకు కట్టుబడి ఉన్నామని వ్యాఖ్యానించారు. యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పన తమ ధ్యేయమని అన్నారు. ఇప్పటికే DSC ప్రకటించామని, పేదవారికి ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్ ని ఏర్పాటు చేశామని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామని అన్నారు. రైతులకు ఏడాదికి 20,000 ఆర్థిక సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. గుంటూరు జిల్లాలో 22,800 టన్నుల ఎరువులను రైతులకు అందించామని తెలిపారు. పాడి రైతులకు 20 కోట్ల రుణాలు ఇచ్చామని వెల్లడించారు. మత్స్యకారులను కూడా ఆదుకుంటున్నాం. గుంటూరు ఛానల్ ఆధునీకరణ కోసం నిధులు విడుదల చేశాం. NTR వైద్య సేవను పటిష్టంగా అమలు చేస్తాం. తల్లికి వందనం అమలు చేస్తాం. 560 స్కూల్స్ ని ఆపరేట్ చేయనున్నాం. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం అమలు చేస్తున్నాం. మొన్న జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు శాంతి, అహింస అనే ఆయుధాలుగా స్వేచ్ఛ సాధించుకున్నారు. ప్రజల సంఘాలు మాట్లాడే స్వేచ్ఛ వచ్చింది. ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వచ్చింది. ప్రజా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరుగుతున్న ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అందరి కళల్లో ఆనందం కనిపిస్తుంది. మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి హామీలకి కండిషన్లు ఉండవు. అనవసరమైన రూల్స్తో సంక్షేమ కార్యక్రమాలు మేము కట్ చేయం. ఏడాదికి 250 రూపాయలు పెన్షన్ పెంచడం కాదు,
ఒకేసారి 1000 రూపాయలు పెంచి 4000 రూపాయలు చేశాం. ఇచ్చిన సూపర్ 6 హామీలకి మేము కట్టుబడి ఉన్నాం. యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పన మా లక్ష్యం. దాంట్లో భాగంగా 16,347 పోస్టులు భర్తీ చేసి డిఎస్సి కూడా మేము ప్రకటించాం. పేదవాడికి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ ప్రారంభిస్తున్నాము. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి నెలకి 1500 రూపాయలు అందిస్తాం. ప్రతి రైతుకి ఏడాదికి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తాం. 78 స్వాతంత్ర దినోత్సవం వేడుకల్లో జరుపుతున్న ఈ సందర్భంగా గుంటూరు జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకి నేను తెలియజేస్తున్నా. రైతులకి అండగా నిలబడ్డాం. జిల్లాలో 92,000 హెక్టార్లో సాగవుతున్న వివిధ పంటలకు ఈ పంట ద్వారా నమోదు చేశాం. 4,500 క్వింటాల్ నాణ్యమైన విత్తనాలు అందించాం. 22,800 టన్నుల ఎరువులు రైతులకి సరఫరా చేశాము. భూసార పరీక్షలు ఇప్పుడు జరుగుతున్నాయి. పిఎం కిసాన్ పథకం కింద 85,400 మంది రైతులకి 17 కోట్ల ఆర్థిక సహాయం చేశాం. ఈ సీజన్లో 29,000 కౌలు రైతులకి 30 కోట్ల రుణాలు అందిస్తాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. జాతిపిత మహాత్మా గాంధీజీ చిత్రపటానికి వైఎస్ జగన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో శాసన మండలి ప్రతిపక్ష నేత లేళ్ల అప్పిరెడ్డి, ఎంపీ వైవి సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, విడుదల రజని, కారుమూరి నాగేశ్వరరావు, మెరుగు నాగార్జున, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్, మాజీ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు మల్లాది విష్ణు, పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎంతో మంది త్యాగాల ఫలితం మనకు సిద్ధించిన స్వాతంత్ర్యమని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. మహనీయులకు అందరికీ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఘన నివాళులు తెలుపుతున్నామన్నారు. గత 10 ఏళ్లుగా బీజేపీ ఈ దేశంలో అధికారంలో ఉందన్నారు. ఈ దేశానికి స్వాతంత్ర్యం తెచ్చింది, ప్రగతికి పునాదులు వేసింది కాంగ్రెస్ పార్టీ అని ఆమె చెప్పుకొచ్చారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఏపీసీసీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని షర్మిల ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీజేపీ మతతత్వ పార్టీ అని వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అరాచకాలను 10 ఏళ్లుగా చూస్తున్నామన్నారు. హర్ ఘర్ తిరంగా అని మోడీ ఒక క్యాంపెయిన్ మొదలు పెట్టారన్నారు. దేశభక్తి ఉన్నట్లు బీజేపీ సర్టిఫై చేస్తుందట అంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ దేశానికి స్వాతంత్రాన్ని, జాతీయ జెండాన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్ అవమానించిందన్నారు. 3 రంగుల జెండాను గౌరవించమని చెప్పిందన్నారు. 2001 వరకు ఆర్ఎస్ఎస్ పార్టీ ఆఫీసులో జాతీయ జెండాను ఎగురవేయలేదన్నారు. నిజానికి ఈ దేశానికి మోడీ చేసింది ఏమీ లేదన్నారు. హర్ ఘర్ను మోడీ మోసం చేశారని మండిపడ్డారు. ప్రతి కుటుంబానికి ఒక ఇల్లు అని మోసం చేశారన్నారు. ప్రతి ఇంటికి ఒక ఉద్యోగమని మోసం చేశారని, ప్రతి రైతు కుటుంబాన్ని ఆదుకుంటామని మోసం చేశారని విమర్శలు గుప్పించారు. మణిపూర్లో ఊచకోత కోశారన్నారు. ఆంధ్రాలో కూడా ప్రతి ఘర్ను మోసం చేశారన్నారు. ప్రత్యేక హోదా ఇస్తామని మోడీ మోసం చేశారని, విభజన హామీలను ఒకటి కూడా అమలు చేయలేదని అన్నారు. బీజేపీ పార్టీ అరాచకాలు 10 సంవత్సరాలుగా చూసాం. ఈరోజు గత వారం రోజులుగా చూస్తున్నాం. హర్ ఘర్ తిరంగా అని ఒక క్యాంపెయిన్ మొదలుపెట్టారు మోదీ గారు. ప్రతి ఇంటి మీద జెండా ఎగరవేయాలట, ఒక సెల్ఫీ తీసుకోవాలట, అది అప్లోడ్ చేయాలట, వాళ్ళకు ఒక సర్టిఫికెట్ ఇస్తారట దేశభక్తి ఉన్నట్టు. అంటే దేశభక్తి ఉన్నట్టు బీజేపీ పార్టీ సర్టిఫై చేస్తుందట. అసలు ఇదే తిరంగాను, ఇదే జెండాను వ్యతిరేకించిన పార్టీ బీజేపీ పార్టీ, ఆర్ఎస్ఎస్. నిజానికి ఇదే జెండాని మేము గౌరవించము అని అఫీషియల్గా తేల్చి చెప్పిన పార్టీ బీజేపీ పార్టీ, ఆర్ఎస్ఎస్. ఒకే రంగు ఉండాలి, 3 రంగులు ఉన్న జెండాని మేము ఒప్పుకోను, హిందువులు దీన్ని గౌరవించరు అని మన జెండాని దశాబ్దాల పాటు తిరస్కరించి ఆర్ఎస్ఎస్ కనీసము వాళ్ళ పార్టీ ఆఫీస్లో ఎగరవేయను కూడాలి. అలాంటిది ఈరోజు వాళ్లకు దేశభక్తి ఉన్నట్టు,
తిరంగాను మన జెండాను వాళ్ళు గౌరవిస్తున్నట్టు ఈరోజు వాళ్ళు పబ్లిసిటీ చేసుకుంటున్నారు, జెండాని వాళ్ళ పబ్లిసిటీ కోసం వాడుకుంటున్నారు. నిజానికి మోడీ గారు ఏం చేశారో దేశ ప్రజలకు సమాధానం చెప్పాలి. ఈరోజు హర్ ఘర్ తిరంగా అని మీరు గొప్పలు చెప్పుకుంటున్నారు, పబ్లిసిటీ చేసుకుంటున్నారు. కానీ హర్ ఘర్ని మోసం చేసింది ఇదే మోడీ గారు కాదా? 10 సంవత్సరాల అధికారంలో ఉండి 2022 కల్లా ప్రతి కుటుంబానికి ఒక ఇల్లు అన్నారు. వచ్చిందా? ప్రతి కుటుంబానికి ఒక ఇల్లు కట్టించారా? పేద కుటుంబానికి మోడీ గారు ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు. వచ్చిందా? ప్రతి ఇంటిని మోసం చేశారు. నిత్యావసర ధరలు పెంచి ప్రతి ఇంటిని మోసం చేశారు మోడీ గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉభయ సభల్లో ప్రజా సమస్యలపై అర్థవంతమైన ఫలవంతమైన చర్చలు జరగాలని రాష్ట్ర శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. అప్పుడే ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనాలైన చట్టసభలకు మరింత గౌరవం పెరుగుతుందని పేర్కొన్నారు. 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర శాసనసభ వద్ద జరిగిన వేడుకల్లో ముఖ్య అతిథిగా రాష్ట్ర శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు పాల్గొన్నారు. ముందుగా జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించిన పిదప మువ్వన్నెల జాతీయ పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతి రాజధానిలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించుకోవడం ఆనందంగా ఉందని, ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది స్వాతంత్ర సమర యోధులు చేసిన త్యాగాల ఫలితంగా నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛాయుత జీవనమని గుర్తు చేశారు. కావున ఆనాటి స్వాతంత్ర పోరాటంలో అలుపెరగని పోరాటం చేసిన స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభవేళ ప్రతి పౌరుడు దేశం పట్ల ప్రతి ఒక్క పౌరుడు బాధ్యతాయుతంగా తన కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. ప్రజాస్వామ్యానికి దేవాలయాలుగా బాసిల్లే చట్టసభల్లో, ముఖ్యంగా రాష్ట్ర అసెంబ్లీ ఉభయ సభల్లో ప్రజా సమస్యలకు సంబంధించిన అనేక అంశాలపై అర్థవంతమైన మరియు ఫలవంతమైన చర్చ జరగాలని, అప్పుడే చట్టసభలపై మరింత గౌరవం పెరుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న కృషిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. సెబీ అదానీ అంశంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు చేయాలని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ అన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తుల అంశంలో మాజీ మంత్రి కొడుకును అరెస్ట్ చేశారని, జోగి రమేష్ విషయం ఒకటే బయటకు వచ్చింది, ఇంకా ఇలాంటి ఘటనలు చాలా ఉన్నాయని నారాయణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మీడియాతో మాట్లాడుతూ అదానికి ఇనుప కవచంలా మోదీ ఉన్నారని వ్యాఖ్యలు చేశారు. మోదీ వచ్చాక వ్యవస్థలను నిర్వీర్యం చేశారని విమర్శించారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధానికి అహంభావం పెరిగిపోయిందని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా చర్యలు చేపట్టారన్నారు. ఎవరినైతే జైల్లో పెట్టారో వారే బంగ్లాదేశ్కు ప్రధాని అయ్యారన్నారు. హిందువులపై దాడులు చేస్తున్న వీడియోలు పెట్టి బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారన్నారు. ఎన్నికల్లో మాకేం సంబంధాలు లేవు. ఆయన ఇంకో క్యాంపులోకి పోయాడు, మేము ఆ క్యాంపులో ఉన్నాం. అయితే మనం పోయినప్పుడు అక్కడ పనిచేస్తున్నటువంటి బ్యూరోక్రసీ, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు చాలా వాళ్ళ ముఖం విప్పారిపోతుంది. 1000 కాళ్ళని బలిపోయిస్తే అట్లుండో అంత సంతోషంగా ఉన్నారు. అందులో ఒకళ్ళిద్దరు అంతమంది వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు నాకు ఫంక్షన్ కనిపించి అన్నారు, సార్ మా ఇండ్లలో ప్రాబ్లం వచ్చింది మాకు అన్నారు. ఏంటంటే హైదరాబాద్ నుంచి విజయవాడ రావడమే ఇష్టం మా ఇంట్లో ఆడవాళ్ళకి. వచ్చాం, ఇప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ విశాఖపట్నం పోమని చెప్తున్నారు, 3వ రాజధాని. మీరు విశాఖపట్నం పోయిండి, మాకు విడాకులు ఇచ్చిపోండి అంటున్నారు సార్ అన్నారు. లిటరలీ మాకు విడాకులు ఇచ్చిపోండి అని చెప్తున్నారు, మాకు పెద్ద ప్రాబ్లం వచ్చింది అన్నారు. ఇప్పుడు ఆ విడాకుల పరిష్కారం అయిపోయింది. అందులో వాళ్ళ ముఖాలు చాలా తేటగా ఉన్నాయి. అంటే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లో ఇళ్లలో కూడా వాళ్ళు ఎట్లా భయపడ్డారో చూస్తున్నప్పుడు నాకు అనిపించింది చెప్పాలి ఒక మాట. నౌ దే ఆర్ హ్యాపీ. వాటి గేట్స్ ఎట్లున్నాయి, దాని కింద ఎట్లుంది, ప్రతి ప్రాజెక్టు పైన కూడా తరోగా ఎంక్వైరీ చేయాలి. నిపుణులతో అన్ని ప్రాజెక్టుల పైన కూడా సందర్శించి వాటిపైన ఒక నివేదిక తెప్పించుకొని అవసరమైతే రాబోయే బడ్జెట్లో ఈ మెయింటెనెన్స్ కోసము వాటిని నిర్వహించుకోవడమే కాకుండా వాటిని పునరుద్ధరించుకోవడం కోసము వాటికి పూర్తి స్థాయిలో నిధులు వెచ్చించాలి. ఎందుకంటే మనం ఎంతసేపున ప్రాజెక్టులు కొత్త ప్రాజెక్టులకు డబ్బులు ఇస్తాం, కానీ బడ్జెట్లో ఈ ఉన్న ప్రాజెక్టులను దానికి గాలికి వదిలేస్తూ ఉన్నాం. దాని పర్యవసానంగా నష్టాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ తుంగభద్ర డ్యాంలో నీళ్ళన్నీ పోతే నాకు తెలిసినంత వరకు కర్ణాటకలో ఉన్న ఆ 4 జిల్లాలు, అదేవిధంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉండే 3 జిల్లాలకి కొన్ని ఊళ్ళకి తాగునీరు కూడా ఉండదు. అలాంటి పరిస్థితి వస్తూ ఉంది.
కాబట్టి ఏమంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్ట్స్ అన్నిటిపైన కూడా తరో ఎంక్వైరీ చేయించి వాటికి ఏం కావాలో దానికి నిధులు ఈ రాబోయే బడ్జెట్లో సమకూర్చాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానున్న అన్నా క్యాంటీన్లకు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ తరపున చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ప్రభుత్వానికి ₹1 కోటి విరాళం అందించారు. పేదల కడుపు నింపేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న అన్నా క్యాంటీన్లు కార్యక్రమం ఎంతో గొప్పదని ఆమె కొనియాడారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో పేదల ఆకలి తీర్చడానికి తలపెట్టిన ఈ కార్యక్రమానికి తన వంతుగా విరాళం అందించినట్లు భువనేశ్వరి తెలిపారు. ₹5కే కడుపు నింపడం అనేది గొప్ప కార్యక్రమమని అన్నారు. పేదలు, రోజు కూలీలు, కార్మికులకు ఈ అన్నా క్యాంటీన్లు ఎంతో ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు. పేదల జీవన ప్రమాణాలు పెరిగేలా సంక్షేమ పథకాలు అందిస్తున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఎన్ని సంక్షేమ పథకాలు ఉన్నా పేదల కడుపు నింపే అన్నా క్యాంటీన్ లాంటి కార్యక్రమం మహోన్నతమైనదని భువనేశ్వరి పేర్కొన్నారు. పేదల సేవలో మరిన్ని మంచి కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టాలని ఆమె ఆకాంక్షించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇందిరాగాంధీ స్టేడియంలో జాతీయ జెండాను ఎగురవేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు గత 5 ఏళ్లలో దెబ్బతిన్న ఏపీ బ్రాండ్ను తిరిగి తెస్తామని వ్యాఖ్య. కాకినాడలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైసీపీ హయాంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆరోపణ. గుంటూరులో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన మంత్రి నారా లోకేష్ స్వాతంత్ర్యం కోసం గుంటూరు జిల్లా వాసులు చాలా మంది ప్రాణాలు కోల్పోయారని వ్యాఖ్య. ఎల్టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.